కావ్యంలోని సంపూర్ణ రామాయణంలోని రాజు ఇంటికి వచ్చుట, కుమారుల శీలగుణ వర్ణము. అశ్వమేధ యాగం పూర్తి కాగానే దేవతలు తమ తమ భాగాలను తీసుకుని వెళ్ళిపోయారు. యజ్ఞదీక్ష పూర్తి అయిన దశరథుడు భార్యలతో పరిచారక వర్గంతో కూడా నగరంలో ప్రవేశించను. ఆయా దేశం నుండి వచ్చిన రాజులు దశరథుడు సత్కరం నొంది సంతోషంతో తమ నివాసమునకు వెళ్ళిరి. ఋషిశృంగ మహర్షి కూడా శాంతతో పాటు పూజింపబడిన వాడే వెడలిపోయాను. ఇట్లా అందరూ పంపిన దశరథుడు పుత్రజనం గురించి ఆలోచించుచు 12 మాసములు గడిపెను. పిమ్మట చైత్రమాస నవమి తిథి యందు 5 గ్రహణములుచ్చ స్థాపనమందు కర్కాట లగ్నమున పునర్వస నక్షత్రమందు విష్ణు యొక్క సగభాగవంశం అయినట్టియు సర్వదివ్య లక్షణములు గల శ్రీరామును కౌసల్య ప్రసవించెను. కౌసల్య ఆ పుత్రునితో దేవేంద్రునితో అదితి వలె అమిత శోభ కలదయ్యను. విష్ణువు యొక్క 4వ భాగమైన భరతుడు కైకేయికు జన్మించెను. తర్వాత సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను. అట్టి శుభ సమయమున గంధర్వులు మధురాగము గానం చేసిరి. అప్సరసలు నృత్యమునర్చిరి. పుష్పవర్షం కురిసినది. అయోధ్య నగరంలో గొప్ప ఉత్సవము జనసమూహంతో నిర్వహించబడును. వీధులు కిక్కిరిసి జనము కలవై ప్రకాశించినవి. రాజు చాలామందికి పారితోషికములు అందించెను. బ్రాహ్మణులకు గోదానం ఇచ్చెను. పుట్టిన 11వ దినమున నామకరణోత్సవంలో పిల్లలందరిలో పెద్దవాడైన కౌసల్య కుమారునికు రాముడని, సుమిత్ర కుమారులు ఇరువురుకు లక్ష్మణ శత్రుఘ్నులని, కైకేయి కుమారునికు భరతుడని వశిష్ఠుడు పరమానందంతో పేర్లు పెట్టెను. బ్రాహ్మణులకు రాజు అనేక రత్నరాశులు దానం చేశాను. ఆ కుమారులందరిలో పెద్దవాడైన రాముడు తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడై ఉండెను మరియు అన్ని ప్రాణులకు ఇష్టడయ్యెను. 9 పిల్లలు శూరులు, వేదవేత్తులు, లోకక్షేమం కోరువారు. అందరూ మంచి జ్ఞానం కలవారు, సద్గుణములతో వెలసిల్లువారును. వారందరిలోని సత్యపరాక్రముడగు రాముడు గొప్ప తేజశాలియే నిర్మలమైన చంద్రబింబము వలె సర్వజ్ఞుల్లో ఇష్టమైన వాడుగా నుండెను. ఏనుగుల మీద, గుర్రముల మీద స్వారీ చేయుట, రథములో ప్రయాణించుట బాగుగా తెలిసినవాడు. ధనుర్వేద మందపార ప్రజ్ఞాశాలి అయిన తండ్రికి సేవ చేయుట యందు ఆసక్తి కలవాడై ఉండెను. లోకమునంతకు ప్రియుడైన రామునకు లక్ష్మణుడు చిన్నతనం నుండి మిక్కిలి స్నేహపాత్రుడై ఉండెను. 1000 ఏళ్ల బయట సంచరించుచు ప్రాణమే లక్ష్మణుడు శ్రీరామునకు. అతడు లేనిది రాముడు నిద్రపోయేవాడు కాదు. అతడు పక్కన లేనిదే మృష్టాన్నమును రాముడు తాకినవాడు కాదు. రాముడు వేటకు వెళ్ళినప్పుడు అతని వెంటనే ధనుసు ధరించి లక్ష్మణుడు రక్షించువాడు. దశరథ మహారాజు ఆ 9 కుమారులతో దేవులతో కూడి బ్రహ్మదేవుడు వలె మిక్కిలి సంతోషించి ఉన్నాను. రాముని లక్ష్మణుడు ఇట్లా సంసరించినట్లు శత్రుఘ్నుడు భరతుణ్ణి ఎప్పుడూ విడవక సేవించుండెను. జ్ఞానవంతులైన సమస్త సద్గుణ శోభితులు కలవారు, కీర్తిమంతులు, దీర్ఘదృష్టి కలవారు 9 పుత్రులను చూసి దశరథ మహారాజు బ్రహ్మానందం అనుభవించెను. ఇట్లుండగా
దశరథుడు గురువులతోనూ బంధువులతోనూ కలిసి తన కుమారుల వివాహ విషయమై మంత్రులతో ఆలోచించసాగాను. అదే సమయమున మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు మహాముని దశరథ మహారాజును చూడకోరిన వాడై ద్వారపాలకులను త్వరగా వెళ్ళి రాజునకు తాను దర్శనం కొరుచున్నట్లు చెప్పుడని పంపెను. ద్వారపాలకులందరూ భయపడి రాజభవనం నుండి పరుగుడి, మరియు విశ్వామిత్రుడు మహర్షి మిమ్ము చూచుటకు వచ్చి అని ద్వారం ముందనే ఉన్నారని దశరథునకు విన్నవించిరి. ఆ మాట విని వెంటనే సంతోషంతో పురోహితుని వెంటబెట్టుకుని దశరథుడు విశ్వామిత్రుని వద్దకు వచ్చెను. విశ్వామిత్రుడు రాజును కుశలం అడిగాను. పిమ్మట దశరథుడు మీ రాక అమృతం ప్రాప్తించినట్లు ఉందనని ఆనందం ఉన్నదని తెలియజేశాను. నీరు లేని చోట వర్షం పడినట్లు మీ రాక మిక్కిలి ఆహ్లాదకరమని మహాముని నీకు స్వాగతమని పలికెను. ఏ కోరిక తీరవలసి ఉన్నదని నేను నేడు సార్థకమైన జన్మ కలవాడైతిని. నా జీవితం సఫలమైనది. బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన నిన్ను చూసి నందున నేడు సుప్రభాతము. మొదట రాజువై పిదప బ్రాహ్మణువై నీవు అనేక విధములు పూజనీయుడు. నీవే కోరికతో వచ్చితివో తెలియజేయము. నీ అనుగ్రహమునకు పాత్రుడైన కోరుచున్నాను అని హృదయమునకు సుఖం కలిగించు మాటలు వినయపూర్వకంగా మాట్లాడినందుకు విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించి మరియు ఇట్లు పలికెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.